బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసుకోండి, మనిషికో బస్ ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు కేటీఆర్ అన్నట్టు. ఇంకేం చేసుకున్నా వద్దని మేము అనం. బస్సుల్లో అల్లం వెల్లుల్లిపాయ ఒలిస్తే తప్పని మేము అంటలేం. దానికోసం ఫ్రీ బస్సు పెట్టిరని మాకు తెలియదు. సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్లు ఏది ఇట్లా నిన్న కామెంట్ చేసినని మన ఇస్కక్క గారు వచ్చి మాట్లాడారు. ఏమన్నారు? మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమనడానికి నోరెట్లా వచ్చింది? మంత్రి సీతక్క ఆగ్రహం. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి ఇట్లా ఒక వార్త వచ్చింది. ఈ వార్త వస్తే దీంట్లో ఉన్నటువంటి అసలు కోణం ఏందో మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి. ఇగో ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నది ఒకసారి చూడండి. ఒక ఎర్ర ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదే విధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసే అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమంది బస్సులో అల్లం వెళ్ళిపోయి తప్ప తప్పని మేము ఎక్కడ నమ్మక మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపిన మీరు మాకే తెలియకపోయా పాప. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికి వెళ్ళితే తప్ప మీరు తప్పని మేమెందుకంటాం అక్క. ఎక్కువ పెట్టి బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంతట మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం ఎంతలో చేయండి. మేమెందుకు అంతట ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. ఎన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆయన మొత్తంలో అన్నది ఆ మధ్యలో అంటే బస్సులలో జనం ఎక్కువ అవుతున్నారు, మీరు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఇది జరుగుతుందని చెప్పే క్రమంలో కొంత సెటరికల్గా మాట్లాడుతూ వస్తూ ఆ రికార్డింగ్ డ్యాన్సు ప్లస్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ అన్నట్టుగా ఏదో అదొక చిన్న పొరపాటున మాట దొరికినాక ఇంకా ఈమె స్టార్ట్ చేసింది. ఇక అక్కగారు ఇసుకగారు చెప్పగానే మన పత్రిక ఇటు రాసింది. ఇటు రాయంగానే ఇది అయిపోయిన తర్వాత వెంటనే మహిళా కమిషన్, ఈ మహిళా కమిషన్ కథ కూడా చూపిస్తాం మీకు. ఇగో ఈ మహిళా కమిషన్ ఏది? నేరళ్ళ శారద అని చెప్పేసి ఈ మహిళా కమిషన్ చైర్మన్ ఈమె. ఈ చైర్మన్ గారు మరి చైర్మన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ బొమ్మలు పెడుతుంది. ఇప్పుడు ఆమె రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు, పోస్ట్లో ఉన్నప్పుడు వీరు ఏ పార్టీకి సంబంధించి అట్లా పెట్టుకోకూడదు, మరి పెట్టుకున్నది. సో ఈమె మరి అసలు ఈ మహిళా కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఉంటే ఏమైతా ఉంది? 8 నెలల్లో కొన్ని వందల సంఖ్యలో మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి. నిన్నగాక మొన్న షాద్నగర్లో ఒక మహిళ మీద 3rd డిగ్రీ వేసిండు ఒక పోలీసు ఒక ఎస్ఐ సిఐ ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టరా సంథింగ్ ఏదో ఉన్నాడు ఆయన రెడ్డి గారు. మరి అప్పుడు చేసినప్పుడు ఈ శారదక్కకు, ఈ నేరళ్ళ శారదక్కకు ఆ రోజు మహిళా కమిషన్కి కళ్ళు కనపడలే, గుడిది అయిపోయింది. ఆయన మొత్తం కళ్ళు పోయినాయి అనమాట. ఆయన కనపడలే. ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడ కూడా ఏం కనపడవు మనకు. మనకు గురుకుల స్కూల్లో ఒక అమ్మాయి చనిపోతే అక్కడ కూడా కనపడలే. మహిళల మీద జరుగుతున్నటువంటి ఏ అగత్యాల మీద ఈ మహిళా కమిషన్కి కళ్ళు కనపడవు. అసలు దేని మీద స్పందించలే. దీని మీద కేటీఆర్ దీని మీద స్పందించారు. సరే కేటీఆర్ కూడా కొంత హూందాతనంతో పోయి ఆయన కూడా ఇవాళ ఒక ట్వీట్ వేసిండు. ఇప్పుడు ఆయన కూడా కొంత అంటే విచారం వ్యక్తం చేసిండు. సరే ఆ పొరపాటు జరిగింది, ఆ మాట్లాడే క్రమంలో చిన్న పొరపాటు జరిగిందని చెప్పేసి ఆయన కూడా ఓ ట్వీట్ చేసిండు పొద్దుగాల మార్నింగ్ 7:48కి. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరిమణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశము ఎప్పుడూ లేదు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ వేసిండు. దాని కింద అంటే
సరే ఏదో పొరపాటు జరిగింది, ఫ్లోలో మాట్లాడుతున్న క్రమంలో ఎటకారంగా మాట్లాడేటువంటి క్రమంలో, అంటే ఎటకారం అంటే ఆమె చెప్తున్న దాంట్లో కొంత సెటరికల్గా మాట్లాడేటువంటి క్రమంలో చిన్న పొరపాటు జరిగింది, మాట దొర్లింది అని చెప్పేసి అది చెప్తూ ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా వేసిండు. అంటే ఇది నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఇది. అదే రేవంత్ రెడ్డికి ఇట్లా ఉండదు. కొంతమంది మహిళలను అదే నిండు సభలో పట్టుకొని బస్టాండ్ అవుతుంది, వాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా మాట్లాడినప్పుడు కనీసం దాని మీద ఆయన మాట్లాడలే. 8 గంటల పాటు సబితా ఇంద్రారెడ్డి గారిని అదే సభలో నిలబెట్టారు, కూర్చోని కూడా చెప్పలే. ఇక దీని కింద కేటీఆర్ చేసిన ట్వీట్ కింద ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులేనో, మీ నెత్తి మీద గొడుగలేనో, మీ చేతిలో చుర కత్తులేనో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా మీరు అనుకుంటుండొచ్చు. ఇంకొకటి, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తెలియదు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అదే ఇది 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 నాకు మహిళల మీద ఉన్నటువంటి గౌరవం. ఇగో సో ఇట్లా దాని కింద చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. ఇక సో అంటే ఇప్పుడు ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే, సరే పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునేటువంటి ఆ హూందాతనం ఉండాలి ఏ నాయకుడికైనా, అది ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వు అంటే అడ్డదిడ్డంగా మాట్లాడి అన్ని అడ్డమైన మాటలు మాట్లాడి అదే నిండు సభల కనీసం మాట వెనక్కి తీసుకోలేకపోయినావు. ఇది కథ.